లక్నోలో ఒక అమ్మవారి టెంపుల్లో ఒక 60 ఇయర్స్ ముసలతని మూత్ర విసర్జన చేశాడని అదే నీళ్ళని నాకు ఇచ్చిరంట. గుడికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. అయితే ఏం జరిగిందంటే ఈ ముసలోడు 60 ఇయర్స్ ఉన్నాడంట. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అవి ఇవి ఉన్నాయంట. ఇది జరిగింది దీపావళి రోజు నైట్ 7 o'clock ఏమో జరిగింది. అయితే టెంపుల్లోకి వచ్చేసి వాటర్ ఏమో తాగుతున్నాడంట. దగ్గు వస్తుందని చెప్పేసి వాటర్ తాగుతున్నాడంట. ఆ వాటర్ తాగినప్పుడు నీళ్ళు అనేది కిందకి పడ్డాయంట. అయితే ఇంకా టెంపుల్లో అంతా మేనేజర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అందులో ఒక అతను చూసి దగ్గరకు వచ్చి టెంపుల్ లోపల ఇట్లా చేస్తావా అని చెప్పేసి, అందులో ఇతను ఒక దళితుడు అంట, లో క్యాస్ట్ అతనివి అని చెప్పేసి దుర్భాషలాడి కులం తక్కువడు, గుళ్ళ ఇట్లా వేసినావు అట్లా వేసినావు అని చెప్పేసి బెదిరించి అతనికి అదే నీళ్ళని అదే వాటర్ అంతా పడ్డాయి కదా, అదే నీళ్ళని నాకు ఇచ్చిరంట. ఈ ముసలోడు వాళ్ళ మనమ్మడు అందరు పక్కనే ఉంటే ఇంకా తర్వాతకి వెళ్ళి విషయం అంతా చెప్పిండనమాట. చెప్తే ఇంకా మొత్తం వాళ్ళ మనమడు అంతా కనుక్కున్న తర్వాత ఇంకా నెక్స్ట్ డే అయితే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చిరు. సో పోలీసులకి ఇతన్ని ఏం చెప్తున్నాడు అంటే, ఓల్డ్ పర్సన్ ఇట్లా నేను నీళ్ళు తాగడానికి వెళ్ళినప్పుడు నీళ్ళు అనేది కింద పడ్డాయి, దగ్గు వచ్చింది నాకు, నీళ్ళు తాగడానికి వెళ్ళినప్పుడు నీళ్ళు కింద పడ్డాయి, ఆ నీళ్ళని చూసి నేను టాయిలెట్ చేశానని చెప్పేసి బెదిరించి నాకు అదే నీళ్ళని అయితే నాకు ఇచ్చారు అని చెప్పిండు. కానీ వాళ్ళ మనమడు ఏం చెప్తున్నారంటే, మా తాతయ్యకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మందులు లేకపోతే ఆయన బతకలేరు, మందులపైనే ఉంటున్నారు. సో ఈ క్రమంలో అతనికి దగ్గు అనేది చాలా ఎక్కువ వచ్చింది. దగ్గు ఎక్కువ వచ్చినప్పుడు అనుకోకుండా మూత్ర విసర్జన చేస్తుంటారు. సో అట్లనే చేసి ఉంటాడు. సో దగ్గు ఎక్కువ వస్తుందని చెప్పేసి నీళ్ళు తాగడానికి టెంపుల్ లోపలికి వెళ్ళిరు. అదే టైంలో వాటర్ తాగిండు, ప్లస్ దగ్గుతున్నప్పుడు కూడా కొంచెం అనుకోకుండా వచ్చేసింది టాయిలెట్ అతనికి. సో ఇతను కావాలనైతే చేయలేదు. కాకపోతే ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ టెంపుల్లో పనిచేసే వాళ్ళు కావాలని మేము కులం తక్కువ వాళ్ళమని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడి నేనల్లా నాకు ఇచ్చిరు అని చెప్పేసి వాళ్ళ మనమడైతే పోలీస్ వాళ్ళకైతే చెప్పారనమాట. ఇంకా అట్లా ఎవరైతే నీళ్ళని నాకు ఇచ్చారో గుడికి సంబంధించిన అతని పైన అయితే కేసు అయితే నమోదు చేశారు. అంటే ఇంకోటి ఉత్తరప్రదేశ్లో కూడా ఇట్లాంటిది ఒక ఘటన అనేది జరిగింది. 25 ఇయర్స్ అతని కులం తక్కువ, అతని కులం ఎక్కువ అతని దగ్గర డ్రైవర్గా వర్క్ చేస్తున్నాడంట. కాకపోతే కొన్ని నెలల నుంచి బంద్ చేసిండంట. అది వాడు బాగా మనసులో పెట్టుకొని వాడి ఇద్దరు ఫ్రెండ్స్ తోటి ఇతన్ని తీసుకెళ్ళి ఒక ప్లేస్కి తీసుకెళ్ళి బాగా కొట్టి వాళ్ళ టాయిలెట్ తాగిపిచ్చిరంట. కులం తక్కువడో నా దగ్గర డ్రైవింగ్ ఎందుకు బంద్ చేసినావు అని చెప్పేసి. సో ఈ విషయం అయితే పోలీసులకి అయితే అతను చెప్పడంతో ఆ ముగ్గురిని అయితే అదుపులోకి తీసుకున్నారు. సో చూడండి కులం కులం అని ఎట్లా కొట్టుకు